హాయ్ అండి. నేనైతే ఇక బోడకాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. పావు కేజీ బోడకాకరకాయ, పచ్చిమిర్చి, 2 టమాటోలు, 2 ఉల్లిగడ్డలు వీటినైతే తీసుకున్నానండి బోడకాకరకాయ కర్రీ చేయడానికి. బోడకాకరకాయనైతే మంచిగా కడుక్కొని 2 సార్లు మంచిగా కడుక్కొని బౌగోన్లోనైతే ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఉడకబెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డనైతే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బోడకాకరకాయ ఉడుకుతుంది. ఈ టమాటో ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే చేసుకున్నానండి నేనైతే. ఉల్లిగడ్డ, 2 బగారా ఆకు, దాచిన చెక్క, పువ్వు, అల్లం వీటన్నింటిని అయితే రెడీ చేసుకున్నా. సేమ్ మటన్ కర్రీ ఎట్లా చేసుకుంటామో అట్లనే వీటిని అయితే రెడీ చేసుకుని బోడకాకరకాయనైతే ఉడకబెట్టి అందులో నుండి విత్తనాలు తీసేసి చిన్నగా చించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డనైతే వేసుకుందామండి. ఉల్లిగడ్డ వేసుకున్నాను. చూడండి, బగారా ఆకు, పువ్వు, దాచిన చెక్క, యాలకులు వీటినైతే వేసేసుకున్నానండి. ఆకులు అయితే వేసుకున్నా. చూడండి, అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుతున్నాను. అల్లం గిన్నెకు అంటుకోకుండా ఉండడానికి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూడండి, రెడ్ కలర్ అవుతుంది ఉల్లిగడ్డ. టమాటో ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసుకున్నానండి. చూడండి, కలుపుకుంటున్నాను. గ్రేవీ కోసమనే నేను పేస్ట్ వేసుకున్నానండి. కలిపిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. కలుపుకోవాలి. పసుపు మంచిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, ఎలా అయిపోయిందో కలర్ఫుల్గా. చూడండి, మంచి ఆయిల్లోనైతే ఉడుకుతుంది పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్. మంచిగా ఉడికిన తర్వాత బోడకాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని బోడకాకరకాయ ముక్కలను అయితే వేసుకున్నానండి. చూడండి, నేను ఇలా ఉడకబెట్టి అందులో నుండి విత్తనాలు తీసేసి ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకొని అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే కలుపుకోవాలి.
చూడండి. చూడండి కర్రీ ఎలా అయిపోయిందో. కారం అయితే వేసుకుంటున్నానండి. 2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను. చూడండి. చూడండి కర్రీ ఎలా అయిపోయిందో. కారం వేసుకున్న తర్వాత కారం అయితే మంచిగా ఉడకాలండి. జస్ట్ కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను, గిన్నెకి అంటుకోకుండా చిక్కటి సూప్ రావాలనేసి. చూడండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎలా అయిపోయిందో. రైస్లోకి కదా పూర్తిగా దగ్గరికి ఉండకుండా కర్రీ ఫ్రై లాగా ఉండకుండా ఇలా చిక్కటి సూప్తో ఉండాలనేసి కొన్ని జస్ట్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకుందాం. 2 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ ఎలా అయిందో చూద్దామండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో కర్రీ. చూడండి వాటర్ వేసిన తర్వాత ఎంత బాగా అయిపోయిందో. చూడండి మసాలా పొడిని అయితే జల్లుకుంటున్న, గరం మసాలాని కొంచెం చల్లుకున్న. సేమ్ మటన్ కర్రీ లాగా ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది బోడకాకరకాయ కర్రీ. మసాలా చల్లుకున్నాను, ఇక కర్రీ అయిపోయినట్టే. బాగా దగ్గరికి కాకుండా ఇలా చిక్కటి సూప్తో ఉండాలనేసి ఇలానైతే ఉంచుకుంటున్నానండి కర్రీని. చూడండి ఎలా అయిపోయిందో. బోడకాకరకాయ కర్రీ రెడీ. చూడండి సేమ్ మటన్ కర్రీ లాగా అయిపోయింది.